పరిస్థితుల్లో ఈ థైరాయిడ్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. అసలు థైరాయిడ్ సమస్య అంటే ఏమిటి? ఈ థైరాయిడ్ రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. థైరాయిడ్ అనేది ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఒక గ్రంథి. అంటే రకరకాల గ్రంథులు ఉంటాయి శరీరంలో. అందులో ఒక ప్రధానమైన గ్రంథి థైరాయిడ్ అనమాట. థైరాయిడ్ ఉండడం అంటే థైరాయిడ్ అందరికీ ఉంటుంది. దానిలో సమస్య వచ్చినప్పుడు దాన్ని చాలామంది వాడుక భాషలో ఏంటంటే థైరాయిడ్ వచ్చింది అంటారు. వచ్చింది థైరాయిడ్ కాదు, థైరాయిడ్ ఉంటుంది, దానికి ఒక సమస్య వస్తుంది అనమాట. ఈ థైరాయిడ్ అనే గ్రంథి మనకి ఈ గొంతులో ఈ భాగంలో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఉండే ఈ గ్రంథి శరీరానికి అవసరమైనటువంటి చాలా చాలా ప్రధానమైన కార్యక్రమాలు నిర్వహించడానికి ఇది అవసరమైనటువంటి గ్రంథి. ఈ గ్రంథి నుంచి ఏంటంటే T3, T4, TSH అని 3 రకాల హార్మోన్లు విడుదలవుతూ ఉంటాయి. గ్రంథులన్నీ కూడా హార్మోన్లను విడుదల చేస్తూ ఉంటాయి అనమాట. ఈ హార్మోన్లు చాలా కొంచెం పరిమాణంలో విడుదలవుతూ ఉంటాయి, కానీ అవే శరీరానికి చాలా ముఖ్యమైనటువంటిది. అన్ని ఫంక్షన్స్ని నడిపించడానికి అవి ప్రధానమైనవి అనమాట. ఈ T3, T4, TSHలో TSH అనేది ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఉంటుంది. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను తగ్గిపోయింది అనుకోండి శరీరంలో, అది ఒక రకమైన సమస్యకి కారణం అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువ అయిపోతే కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సామాన్యంగా మనకు ఎక్కువగా కనపడేది ఏంటంటే ఈ TSH లేదా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కొంచెం ఎక్కువగా కనపడటం అనేది సమస్య అవుతూ ఉంటుంది. దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం అంటే ఏంటంటే థైరాయిడ్ నార్మల్గా చేయాల్సిన ఫంక్షన్ చేయలేకపోతుంది అని అర్థం. ఎక్కువ మనకు కనపడేది అది. అలాగే కొంచెం ఎక్కువగా అంటే హైపర్ థైరాయిడిజం ఉంటుంది, కానీ మనం అవి ఎక్కువగా చూడము. ప్లస్ ఈరోజు మనం మాట్లాడేది కూడా హైపోథైరాయిడిజం గురించే మాట్లాడుకుంటున్నాం. అయితే ఎందుకు వస్తుంది ఈ సమస్య అని మీరు అడిగారు. ఇప్పుడు ఈ హైపోథైరాయిడిజం సమస్య ఎందుకు వస్తుంది అంటే ఏంటంటే 2 ప్రధాన కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఈ థైరాయిడ్ సక్రమంగా పనిచేయడానికి మనకి అయోడిన్ అనే ఒక పదార్థం మనకి శరీరంలో సమంగా సరిపోయినంత ఉండాలన్నమాట. ఈ అయోడిన్ సరిపోయినంత అందకపోయినప్పుడు కూడా ఈ థైరాయిడ్ సక్రమంగా పనిచేయకుండా హైపోథైరాయిడిజం అనే సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ సమస్య వచ్చిందని ఏ విధంగా గుర్తించాలి? అంటే థైరాయిడ్ వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయో వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈ థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు ఏంటంటే రకరకాల లక్షణాలు కనపడుతూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది కాస్త శరీరం బరువు పెరుగుతూ ఉంటుంది అకారణంగా. అంటే సరైన పెద్దగా ఏదో ఆహారం తీసేసుకున్నామని కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ లేదని కానీ, అలాంటిది ఏమీ లేకుండా కూడా శరీరం బరువు పెరుగుతుంటుంది. మన అదుపులో లేకుండా ఉండటం ఒక లక్షణం అది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే తొందరగా అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనకి పైకి కనిపించే లక్షణాలు ఏమేంటంటే చర్మం కొంచెం ఎండిపోయినట్టుగా, కొంచెం మందంగా, ఒక రఫ్నెస్ అది వస్తూ ఉంటుంది. చర్మం కూడా, చెమట కూడా బాగా తగ్గిపోతుంది, బాగా ఎండిపోయినట్టు అనిపించి చెమట పట్టకుండా ఉంటుంది. అది కూడా ఈ థైరాయిడ్లో మనకి కనిపించేటువంటి ఒక లక్షణం అనమాట. తర్వాత ఏంటంటే థైరాయిడ్ సమస్య కొంచెం రోజులుగా ఉన్నట్టయితే కనుక ఎనీమియా, ఒకటి రక్తహీనత కూడా కనపడుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు అంటే ఈ లక్షణాలు థైరాయిడ్ సమస్య లేకుండా కూడా ఉండొచ్చు. అందువల్లనే చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో మన శరీరంలో ఏదో వీక్నెస్ లేని అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు రక్త పరీక్ష చేయించుకుంటే అందులో థైరాయిడ్ హార్మోన్లో కనుక తేడా కనిపిస్తే ఉంది అనుకోవాలి. లేదంటే కనుక ఇది ఇతర కారణాల వల్ల ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అనుకోవాలన్నమాట. వెంట్రుకలు కూడా ఏంటంటే బాగా గరుగ్గా, ఒక మొరటుగా ఉన్నట్టుగా తయారైపోతాయి ఈ హార్మోన్లో ఉన్నటువంటి తేడాల వల్ల. అంటే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు రక్త పరీక్ష చేసుకుంటేనే ఇది అవునా కాదా అన్నది తేల్చుకోగలుగుతాం. ఈ థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు ఏంటంటే ఆహార పదార్థాల్లో కొన్నింటిని మానేస్తే మంచిది అనమాట. ఏంటంటే కొన్ని ఆహార పదార్థాలు ఈ థైరాయిడ్ సక్రమంగా పనిచేయకుండా అడ్డపడుతూ ఉంటాయి. అటువంటి ఏమేంటంటే క్యాలీఫ్లవర్ ఒకటి, క్యాబేజ్ ఒకటి, తర్వాత పాలకూర, ముల్లంగి, నూలుకోలు అంటూ ఉంటాం, తెల్ల దుంప లాంటిది ఉంటూ ఉంటుంది, ఆ నూలుకోలు, ఇవి, తర్వాత సోయాబీన్స్ ఒకటి. ఇటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే థైరాయిడ్ని సక్రమంగా పనిచేయనివ్వవు కనుక ఈ ఆహార పదార్థాలని తగ్గించేసుకోవాలి. అలాగే తీసుకోవాల్సినవి ఏంటంటే మునగాకు థైరాయిడ్ ఫంక్షన్కి చాలా సహకరించేటువంటి ఆహార పదార్థం. అందువల్ల ఆహారంలో ములక్కాడలు కానీ, మునగాకు కానీ ఏదో ఒక విధంగా ఎక్కువగా తీసుకుంటూ వారంలో 3-4 రోజులు కనుక తీసుకుంటున్నట్టయితే కనుక ఈ థైరాయిడ్ సక్రమంగా పనిచేయడానికి ఇది బాగా సహకరిస్తూ ఉంటుంది. అలాగే సొంఠి కూడా థైరాయిడ్ బాగా పనిచేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది కనుక రోజు సొంఠిని కొంచెం టీలాగా తయారు చేసుకుని రోజు 2 పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా ఈ థైరాయిడ్ బాగా పనిచేసి ఈ సమస్య తగ్గడానికి బాగా సహకరిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే చాలా చాలా సమస్యలకి స్ట్రెస్ ఒక కారణం అని చెప్తాం. అంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అన్నది కూడా చాలా అవసరం.
మానసిక ఒత్తిడి ఎప్పుడూ కూడా శరీరంలో ఉన్నటువంటి రకరకాల హార్మోన్ల ఫంక్షన్ మీద దాని ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు రకరకాల మార్గాల్లో మీకు ఏది అనుకూలంగా ఉంటుందో ఆ మార్గాన్ని అనుసరిస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే కూడా తొందరగా ఈ థైరాయిడ్ ఫంక్షన్ మామూలు అయిపోయి మీకు అంటే హార్మోన్లు సక్రమంగా ఉండి శరీరం సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. డాక్టర్ గారు, థైరాయిడ్ సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? మొట్టమొదట మనం ఈ ఔషధం తయారు చేసుకోవడానికి ఏ మూలికను తీసుకోవాలంటే దాని పేరు కాంచనార. ఈ కాంచనారని దేవకాంచనం అని కూడా అంటూ ఉంటారు. ఇది మనకి చాలా చోట్ల తేలిగ్గా దొరికేటువంటి మూలిక, అంత కష్టమైనటువంటిది కూడా ఏం కాదు. దీన్ని ఏం చేయాలంటే ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగేసి నూరి ముద్ద చేసుకోవాలన్నమాట. ఈ కాంచనారకి ఏంటంటే ఎక్కడైనా ఒక ఇన్ఫ్లమేషన్ కానీ కొంచెం వాపు కానీ ఉందంటే దాన్ని తగ్గించే గుణం, ఏదైనా సరిగా పనిచేయటం లేదంటే దాన్ని బాగా పనిచేసేందుకు సహకరించేటువంటి గుణం కూడా ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్లో ఏమవుతుందంటే హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు కొద్దిగా ఈ గ్రంథి వాచుతుందనమాట. ఈ వాపును తగ్గించడానికి ఈ కాంచనార బాగా ఉపయోగపడుతుంది. కాంచనార ఆకుల ముద్దని సుమారుగా ఒక 100 గ్రాములు తీసుకుని ఉంచుకోండి. తర్వాత ఎలా వాడుకోవాలనేది నేను వివరిస్తాను మీకు. దీని తర్వాత తీసుకోవాల్సింది ఏంటంటే శుద్ధ గుగ్గులు. ఈ గుగ్గులకు కూడా ఎక్కడైనా ఒక వాపు, ఒక గ్రంథి ఏదైనా వాచిందంటే దాన్ని తగ్గించేటువంటి గుణం, తర్వాత ఒక రసాయనంగా పనిచేసేటువంటి గుణం కూడా ఉందంటే శుద్ధ గుగ్గులు చూర్ణాన్ని 70 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇందాక దేవకాంచన ముద్దని 100 గ్రాములు తీసుకున్నాం. ఇప్పుడు శుద్ధ గుగ్గుల చూర్ణాన్ని ఒక 70 గ్రాములు తీసుకోవాలి. ఇది కూడా తీసుకుని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత ఏం తీసుకోవాలంటే త్రిఫలాలు. ఈ త్రిఫలాలు కూడా రసాయనంగా పనిచేసి అంటే ఈ ఆటో ఇమ్యూన్ అనేటువంటి సమస్య తగ్గడానికి ఈ త్రిఫలాలు బాగా ఉపయోగపడతాయి. ఈ త్రిఫలాలు 3ంటిని కలిపి చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టుంచుకోండి. దీని తర్వాత తీసుకోవాల్సినటువంటి మరొక మిశ్రమం ఏంటంటే త్రికట్టు చూర్ణం. సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ 3ంటిని కలిపితే మనం త్రికట్టుకాలు అంటాం. ఈ సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు 3 కూడా ఎక్కడైనా సరే ఒక ఇన్ఫ్లమేషన్ కానీ ఒక వాపు కానీ ఉందంటే దాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ త్రికట్టుకాలు అంటే ఈ 3ంటిని సొంఠిని, పిప్పళ్ళని, మిరియాలని 3ంటిని విడివిడిగా వేయించి చూర్ణం తీసుకుని ఆ చూర్ణాన్ని మొత్తం కలిపి అంటే 3 కలిపినటువంటి చూర్ణాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనకి ఈ ఔషధానికి కావాల్సినటువంటి ద్రవ్యాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు వివరిస్తాను. ఒక్కొక్క స్టెప్ మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఈ కాంచనార ఆకులను తీసుకుని నూరి ముద్దలాగా చేసుకున్నాం కదా, ఆ ముద్ద ఏంటంటే సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో ఉంటుంది. ఈ ముద్దని ఒక అంటే మందపాటి గిన్నెలో వేసి ఉంచండి. ఇప్పుడు మీకు అర్థం చేసుకోవడం కోసమని కేవలం కొద్దిగా ముద్దని తీసి ఒక గిన్నెలో వేస్తున్నాను. ఈ ముద్ద అంటే 100 గ్రాముల ముద్దకి ఇప్పుడు 800 మిల్లీలీటర్ల నీళ్లను పోయాలి. ఈ ముద్దని నీళ్ళని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద సన్నటి మంటలో పెట్టండి. సన్నటి మంట మీద పెట్టేంటంటే ఈ 4వ వంతు మిగిలే వరకు అంటే 200 మిల్లీలీటర్లు మాత్రమే మిగిలే వరకు నెమ్మదిగా కాచాలి. బాగా సన్నటి మంట మీద కాచాలి. అలాగా 4వ వంతు మిగిలిన తర్వాత దాన్ని తీసుకుని ఒకసారి వడపోసేసేయండి. అది వేడివేడిగా ఉన్నప్పుడే దానిలో కొంచెం ఈ 70 గ్రాముల గుగ్గులు చూర్ణాన్ని కలిపేసి పొయ్యి మీదే ఉంచండి. పొయ్యి మీదే ఉంచి ఈ చూర్ణాన్ని కూడా కలిపి బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఏంటంటే ఈ మిశ్రమం అంతా చక్కగా చిక్కగా ఒక ముద్దలాగా తయారవుతూ ఉంటుంది. బాగా చిక్కబడుతూ ఉన్నప్పుడు మనం ఇందాక ఈ త్రిఫలా చూర్ణం తర్వాత త్రికట్టు చూర్ణం కూడా తీసి ఉంచుకున్నాం కదా, ఆ త్రిఫలా చూర్ణాన్ని తర్వాత త్రికట్టు చూర్ణాన్ని ఇందులో కలిపేసేయాలి. కలిపేసి మొత్తం అంతా బాగా కలియబెట్టండి. అంటే మిశ్రమంలో అన్ని చూర్ణాలు తర్వాత ఇందాకటి ఔషధాన్ని బాగా కలిసిపోవాలి. అలా కలిసిపోయిన తర్వాత దాన్ని పొయ్యి మించి తీసి దింపి కింద పెట్టేసుకొని కొంచెం వెచ్చవెచ్చగా ఉన్నప్పుడు శనగబద్దంత పరిమాణంలో మాత్రలు చేసుకుని వాటిని పళ్ళల్లో పెట్టి ఆరబెట్టుకోండి. బాగా ఆరిపోయిన తర్వాత ఈ మాత్రల్ని ఒక చక్కటి గాజు సీసాలో పోసి ఉంచేసుకోండి. ఈ మాత్రల్ని ఎలా వాడాలంటే పొద్దున్న 2 రాత్రి 2 చొప్పున ప్రతిరోజు గోరువెచ్చని నీరు అనుపానంగా తీసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం దీర్ఘకాలం పాటే తీసుకోవాలి. ఊరికే 6 రోజులు 10 రోజులు కాదు, అవసరాన్ని బట్టి కొన్ని నెలల పాటు దీన్ని వాడాల్సి వస్తుంది. ఇలా రెగ్యులర్గా వేసుకుంటున్నట్టయితే కనుక మీ థైరాయిడ్ హార్మోన్ సక్రమంగా పనిచేసేందుకు పూర్తిగా సహకరిస్తుంది.